హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇండియన్ నేవీ సివిలియన్ పోస్టులకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఒకసారి మనం నోటిఫికేషన్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ స్కిల్డ్ పోస్టులకు నోటిఫికేషన్ ఇది వచ్చేసరికి ఓన్లీ ఎక్స్ నేవల్ అప్రెంటిసెస్కి మాత్రమే. సో ఎక్స్ నేవల్ డాక్యార్డ్ ఎవరైతే అప్రెంటిస్ చేసి ఎన్ఏసి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ పొంది ఉన్నారో వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మనం డీటెయిల్గా మెయిన్ పాయింట్స్ ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం. ఇక్కడ మనకి పే లెవెల్ చూసుకుంటే లెవెల్ 2 వచ్చేసి ఉండడం జరుగుతుంది. లెవెల్ 2 ఇండెక్స్ 1 మీకు స్టార్టింగ్లో అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మెయిన్ స్టార్టింగ్ పాయింట్లో చూసుకుంటే ఈస్టర్న్ నేవల్ కమాండ్ విశాఖపట్నం, అలాగే వెస్టర్న్ నేవల్ కమాండ్ వచ్చేసరికి ముంబై, అలాగే సదరన్ నేవల్ కమాండ్ వచ్చేసరికి కొచ్చి, ఇంకొకటి వచ్చేసరికి నేవల్ డాక్యార్డ్ ముంబై. ఇవి నేను వీడియోలో ముందుకు వెళ్ళినప్పుడు మీకు ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తాను. సో ఫస్ట్ మన సీరియల్ నెంబరు, అలాగే సెకండ్ రో చూసుకుంటే ట్రేడ్స్, అలాగే ఇది ట్రేడ్స్ ఇన్ అప్రెంటిస్ స్కూల్స్, అంటే అప్రెంటిస్ స్కూల్ జాయిన్ అయిన తర్వాత మీకు ఈ ట్రేడ్తో ఉండడం జరుగుతుంది. ట్రేడ్స్ వచ్చేసరికి మీకు జాబ్ వస్తే ఈ డిజిగ్నేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మొత్తం వేకెన్సీ లిస్టు, అలాగే ఈ వేకెన్సీలో కొంతమందికి పర్సన్ విత్ డిసబిలిటీస్లో కూడా కోటాలో ఉండడం జరిగింది. లాస్ట్ కాలం చూసుకుంటే మనం మీకు ఏ జోన్లో ఏ కమాండ్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది వీళ్ళు ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో నేను సింపుల్గా ఫస్ట్ ఒక కాలం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం చూసుకుంటే ట్రేడ్స్లో ఎలక్ట్రికల్ ఫిట్టర్కి మీకు ఎలక్ట్రీషియన్ అప్రెంటిస్ స్కూల్లో ఎలక్ట్రీషియన్ చేసి ఉండాలి. ఇది మనకు వచ్చేసరికి మొత్తం 164 పోస్టులు. 164 పోస్టులు ఇక్కడ ఈస్టర్న్ నేవల్ కమాండ్లో 22 పోస్టులు ఉన్నాయి. అలాగే సదరన్ నేవల్ కమాండ్లో 2, వెస్టర్న్ నేవల్ కమాండ్లో 17, అలాగే ముంబైలో నేవల్ డాక్యార్డ్ ముంబైలో 123 ఉండడం జరిగింది. సో ఈస్టర్న్ నేవల్ కమాండ్ వచ్చేసరికి మన విశాఖపట్నం వస్తుంది, సదరన్ వచ్చేసరికి కొచ్చి, వెస్టర్న్ వచ్చేసరికి ముంబై, మళ్ళీ డాక్యార్డ్ వెస్టర్న్ నేవల్ కమాండ్ వేరే, ముంబై డాక్యార్డ్ వేరే. సో కమాండ్లో 17 పోస్టులు, అలాగే డాక్యార్డ్ నేవల్ డాక్యార్డ్ ముంబైలో 123 పోస్టులు ఉండడం జరిగింది. సో అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్కి వాళ్ళు ఇక్కడ ఎలిజిబిలిటీ ట్రేడ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఏ కమాండ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని లాస్ట్ కాలంలో వాళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో నేను డీటెయిల్గా మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ మెయిన్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ట్రేడ్స్ ఒకసారి నేను జస్ట్ అలాగా చెప్తాను మీకు. అలాగే ఫస్ట్ ఎలక్ట్రీషియను, సెకండ్ ఎలక్ట్రోప్లేటరు, అలాగే ఫిట్టరు, ఫౌండ్రీ మ్యాను, ప్యాటర్న్ మేకరు, మెకానిక్ డీజిల్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషనిస్ట్ టర్నరు, ఎంఎంటీఎం, పెయింటర్, షీట్ మెటల్ వర్కర్, పైప్ ఫిట్టర్, ప్లంబర్, ఆర్ఎండ్డిసి, టైలర్, వెల్డర్, ఎలక్ట్రానిక్ మెకానిక్ చేసిన వాళ్ళకి ఇన్ కేసు రాడార్ ఫిట్టర్ రావచ్చు, అలాగే రేడియో ఫిట్టరు. ఇది మీ అప్లికేషన్లో పెట్టుకున్న ఆప్షన్స్ బట్టి మీకు డిజిగ్నేషన్ అయితే రావడం జరుగుతుంది. సో అలాగే చూసుకుంటే కార్పెంటర్, అలాగే ఇప్పుడు ఆప్షనల్ చూసుకుంటే నాన్ డిజిగ్నేట్ ట్రేడ్లో మళ్ళీ ఇక్కడ కూడా సపరేట్గా ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే బ్లాక్ స్మిత్, బాయిలర్ మేకరు, మేషను, అలాగే ఐటీ అండ్ డిఎస్ఎం, ఎలక్ట్రానిక్ మెకానిక్, మళ్ళీ ఎలక్ట్రానిక్ మెకానిక్, జైరో ఫిట్టర్ అని చెప్పేసి దీనికి కూడా ఎలక్ట్రానిక్ మెకానిక్ ఎలిజిబుల్లే. అలాగే ఎంసీఎఫ్ చెప్పి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, సోనార్ ఫిట్టర్కి కూడా ఎలక్ట్రానిక్ మెకానిక్, వెపన్ ఫిట్టర్కి ఫిట్టరు, హాట్ ఇన్సులేటర్ ట్రేడ్లో మీకు అప్రెంటిస్ చేసి ఉండాలి. షిప్ ఫిట్టర్కి వచ్చేసరికి ప్లంబర్ కానీ, ఫిట్టర్ కానీ, పైప్ ఫిట్టర్ కానీ, అలాగే జీటీ ఫిట్టర్ వచ్చేసరికి మెకానిక్ డీజిల్, ఐస్ ఫిట్టర్ క్రేన్ వచ్చేసరికి ఐసీఈ ఫిట్టర్ క్రేన్ ఆపరేటర్గా కానీ మీరు డాక్యార్డ్లో అప్రెంటిస్ చేసి ఉండాలి. ఇది వచ్చేసరికి ఎక్స్ నేవల్ అప్రెంటిస్ వాళ్ళకి మాత్రమే. మొత్తం మనం పోస్టులు చూసుకుంటే 1531 పోస్టులు అయితే మీకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ సోమవారం 21వ తారీఖు నుంచి మీకు అఫీషియల్గా జాయిన్ ఇండియన్ నేవీలో మీకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో డీటెయిల్గా మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ చూడండి, ఏ పోస్టులకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఏ కమాండ్లో ఉన్నాయో. సో నేను ఇక్కడ మెయిన్ పాయింట్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ రిజర్వేషన్ మీకు తెలిసినట్టే, ఏజ్ రిలాక్సేషన్ అందరికీ తెలిసిందే, బట్ మళ్ళీ నేను ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యూఆర్ వచ్చేసరికి 25, ఓబీసీ 3 years, ఎస్సీ ఎస్టీ 5 years. అది కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, నేను చూపిస్తాను. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 25 నార్మల్గా, రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ అప్ టు 3 years అయితే ఉండడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th తర్వాత మీ దగ్గర ఖచ్చితంగా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఐటీఐ తర్వాత డాక్యార్డ్ అప్రెంటిస్లో నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి.
సో ఇక్కడ మనం చూసుకుంటే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చెప్పి బై సెలక్షన్ ఆఫ్ ఎక్స్ నేవల్ అప్రెంటిసెస్ ఎక్స్ నేవల్ డాక్టర్డ్ అప్రెంటిస్ స్కూల్ ఆఫ్ ఇండియన్ నేవీ. సో ఎక్స్ నేవల్ అప్రెంటిస్కి సపరేట్గా కూడా వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, బట్ అది ఇక్కడెక్కడ మెన్షన్ చేయలేదు. సో ఒకసారి మీరు ఫిల్ చేసినప్పుడు డీటెయిల్స్ ఒకసారి క్లారిటీగా చూసి మీరు అప్లై అయితే చేయండి. అలాగే ఇక్కడ 7th పాయింట్ చూసుకుంటే నేచర్ ఆఫ్ డ్యూటీస్ అని చెప్పేసి పైన ఉన్న డిజిగ్నేషన్లో ఎలక్ట్రికల్ ఫిట్టర్ ఇన్ కేస్ జాబ్ వస్తే మీరు ఏ నేచర్ ఆఫ్ డ్యూటీ ఉంటుందో అవి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం ప్రతి ఒక్క ట్రేడ్కి నేచర్ ఆఫ్ డ్యూటీస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది కూడా అంత అవసరం లేదు, మీకు కావాలనుకుంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూడొచ్చు. మెయిన్ పాయింట్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ మీరు ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి 5 సంవత్సరాలు, ఓబీసీ 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసబిలిటీస్ చూసుకుంటే మళ్ళీ వీళ్ళకి యూఆర్లో 10, ఓబీసీ వచ్చేసరికి 13, అలాగే ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి 15, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసరికి యాజ్ పర్ మిలిటరీ సర్వీస్ జీవో ప్రకారం 3 years వరకు వీళ్ళు పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 9th పాయింట్ చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి ఎక్స్ నేవల్ అప్రెంటిసెస్కి డైరెక్ట్గా స్క్రీనింగ్ అయితే ఉండదు. ఇక్కడ సెకండ్ మీరు చూసుకుంటే స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పి ఇండియన్ నేవీ ఎటువంటి స్క్రీనింగ్ ప్రొసీజర్ అయితే ఉండదు, ఎందుకంటే ఇది ఓన్లీ ఎక్స్ నేవల్ అప్రెంటిసెస్కి మాత్రమే కాబట్టి, ఓన్లీ ఎవరైతే ఎక్స్ అప్రెంటిసెస్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే కాబట్టి అంత కాంపిటీషన్ ఉండదు కాబట్టి వీడు ఎటువంటి స్క్రీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టము అని చెప్తున్నాడు. బట్ ఇన్ కేసు ఆ రెస్పెక్టివ్ ట్రేడ్స్లో ఎక్కువ అప్లికేషన్ అయితే రిసీవ్ అయ్యేలా ఉంటే అప్పుడు వీడు స్క్రీనింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే 2nd పాయింట్లో ఇవ్వడం జరిగింది షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికెంట్స్ అని చెప్పేసి. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసరికి వాళ్ళు సపరేట్గా ఇక్కడ సిలబస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామ్ మనం చూసుకుంటే ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది, అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి 10 మార్కులు, అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 10 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ వచ్చేసరికి 10 మార్కులు, జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 20 మార్కులు, అలాగే మీ రెస్పెక్టివ్ ట్రేడ్ నుంచి 50 మార్కులు, మొత్తం 100 మార్కులకి క్వశ్చన్ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. సో 100 మార్కులు కాబట్టి 100 బిట్లు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ సపరేట్గా మళ్ళీ వాళ్ళు టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఏ టాపిక్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతాయో అది కూడా టాపిక్స్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ట్రేడ్ సిలబస్ మాత్రం మీరు 50 బిట్లు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇన్ కేసు ఎగ్జామ్లో టై అయితే ఏ విధంగా వాళ్ళు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారో అది కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2 డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మీకు అఫీషియల్గా మీ ఈమెయిల్ ఐడికి లేదా మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి కానీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి కానీ అఫీషియల్గా రావడం జరుగుతుంది. లేదంటే జాయిన్ ఇండియన్ నేవీ వెబ్సైట్లో కూడా వాళ్ళు రిమైనింగ్ అప్డేట్స్ అన్నీ వాళ్ళు వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో రిటర్న్ క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఇక్కడ మనం 10th పాయింట్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనం చూసుకుంటే ఈరోజు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పబ్లిష్ అయింది అఫీషియల్గా. సో ఈ రోజు నుంచి 3rd డే అంటే 3వ రోజుకి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అఫీషియల్, కానీ ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో మండే నుంచి అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మండే నుంచి 28 days వరకు మాకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. సో రిమైనింగ్ ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను డిస్కస్ చేస్తున్నాను. రిమైనింగ్ మీరు ఒకసారి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అయితే డౌన్లోడ్ చేసి చూడండి. ఇక్కడ సి పాయింట్ చూసుకుంటే మీరు ఎటువంటి హార్డ్ కాపీ ఎక్కడికి పంపించాల్సిన అవసరం లేదు, అప్లికేషన్ మొత్తం ఆన్లైన్ ప్రాసెస్సే. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసినప్పుడు మీ వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి, వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబరు ఖచ్చితంగా ఇవ్వండి, ఎందుకంటే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు త్రూ ఈమెయిల్ ద్వారా కానీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ మీకు రావడం జరుగుతుంది. అండ్ టైం టు టైం మీరు వెబ్సైట్లో అప్డేట్స్ చూసుకోండి. సో అదే ఇక్కడ ఇచ్చే పాయింట్లు ఏంటంటే ఖచ్చితంగా మీ దగ్గర మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఉండాలి. ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ అవి చేంజ్ అయితే అవ్వదు. సో అది ఆ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకో పాయింట్ చూసుకుంటే క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు ఇండికేట్ దేర్ చాయిసెస్ ఆఫ్ కమాండ్. సో ఇక్కడ మనం లాస్ట్ కాలంలో చూసుకుంటే చాయిస్ అయితే ఉన్నది. ఇక్కడ ఈస్టర్న్ నేవల్ కమాండ్ కానీ పెట్టుకోవచ్చు, అలాగే సదరన్ నేవల్ కమాండ్, వెస్టర్న్ నేవల్ కమాండ్, ముంబై. ఇందులో మీరు
యాజ్ పర్ మీ ప్రియారిటీ ప్రకారం చాయిస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ కట్ ఆఫ్ రీచ్ అయితే మీకు ఆ చాయిస్లో పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు కొన్ని డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఫోటో చూసుకుంటే ద ఫోటోగ్రాఫ్ బీయింగ్ అప్లోడ్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 3 months. సో ఇంకా 80% ఫేస్ అయితే కవరేజ్ అయ్యి ఉండాలి. అలాగే 50 to 100 KB మధ్యలో ఉండాలి. సో లాస్ట్ 3 monthsలో ఫోటో అయితే ఖచ్చితంగా తీసుకొని ఉండాలి. అలాగే సెకండ్ చూసుకుంటే క్యాండిడేట్ సిగ్నేచర్ షుడ్ బి ఆన్ ప్లెయిన్ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్ పెన్. సో వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్తో సిగ్నేచర్ చేసి ఇది కూడా 50 to 100 KB ఇన్ బిట్వీన్ ఉండాలి. అలాగే థర్డ్ చూసుకుంటే 10th class సర్టిఫికేటు 400 KB బిలో ఉండాలి. అలాగే ఫోర్త్ చూసుకుంటే ఫిఫ్త్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికెట్. అలాగే సిక్స్త్ వచ్చేసరికి ఇన్ కేసు మీ పర్సన్ విత్ డిసబిలిటీస్ అయితే పర్సన్ విత్ డిసబిలిటీస్. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేటు. ఇంకా ఏమైనా రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి అవి ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ బి చూసుకుంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ క్యాండిడేట్ టు క్యారీ ద అడ్మిట్ కార్డ్. ఇక్కడ మనం చూసుకుంటే గైడ్లైన్స్ ఫర్ రిపోర్టింగ్ అట్ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీకు ఎగ్జామ్ డేట్ రిలీజ్ అయ్యి ఎగ్జామ్కి వెళ్తారో అప్పుడు మీరు ఖచ్చితంగా అడ్మిట్ కార్డు ప్లస్ అలాంగ్ విత్ కాపీస్ ఆఫ్ రిక్వెస్ట్ సర్టిఫికేట్, అంటే దాంతోపాటు మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఏజ్ కాబట్టి 10th class సర్టిఫికేటు, అలాగే ITA సర్టిఫికేటు, NAC మరియు NTC సర్టిఫికేట్లు మీరు పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. ఇన్ కేస్ పట్టుకు వెళ్ళకపోతే ఎగ్జామ్కి మీరు ఎలిజిబుల్ కాదు. ఇది ఒకటి మీరు ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందే మీరు ఆల్ సర్టిఫికేట్స్ మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్కి. సో అది ఇక్కడ వాళ్ళు క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ క్యాండిడేట్ టు క్యారీ ద అడ్మిట్ కార్డ్ అలాంగ్ విత్ ద కాపీస్ ఆఫ్ రిక్వెస్ట్ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేసి ఇవ్వడం జరిగింది. ఒకటి సపోర్ట్ ఆఫ్ ఏజ్ అనేసరికి మనకి 10th class సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మనకి NAC నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేటు, అలాగే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ వస్తుంది. అలాగే ID కార్డులో మాకు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఏదైనా ఇందుకు కూడా ఉండాలి. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత చూడండి, ఫెయిలింగ్ విచ్ ద క్యాండిడేట్ విల్ నాట్ బి అలౌడ్ టు. ఇప్పుడు ఆడిచ్చిన సర్టిఫికేట్స్ మీరు క్యారీ చేయకపోతే ఎగ్జామినేషన్కి, సో ఎగ్జామ్కి వాడు అలౌ చేయడు. సో అదొకటి మీరు ఖచ్చితంగా చూసుకోండి. సో అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. అలాగే అప్లై చేస్తున్నప్పుడు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీ 10th classలో ఎలాగైతే మీ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఫాదర్ నేమ్ కానీ ఉన్నాయో సేమ్ అలాగే మీరు ఆన్లైన్ అప్లికేషన్లో కూడా ఎంటర్ చేయండి. ఎందుకంటే ఏదైనా డిఫరెంట్ వస్తే వాళ్ళు ఎగ్జామ్ హాల్లోకి అయితే అటెంప్ట్ చేయరు. సో అప్లై చేసే ముందు ఒకసారి మీరు చూసుకోండి. సో ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అంత మెయిన్ అయితే నేను ఖచ్చితంగా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ కేస్ ఆఫ్ ఓబీసీ క్యాండిడేట్ ద క్యాండిడేట్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఆన్ డిమాండ్ ఎ క్యాస్ట్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ 3 financial years. సో 3 financial year వరకు వాళ్ళు ఓబీసీ అయితే క్యారీ చేయొచ్చు. సో ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయీస్ వాళ్ళైతే NOC అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. NOC ప్రొడ్యూస్ చేయకపోతే వాళ్ళు ఎలిజిబిలిటీ కన్సిడర్ అయితే చేయడం ఉండదు. సో ఇవన్నీ రిమైనింగ్ నార్మల్ పాయింట్స్. అక్కడ ఎన్ పాయింట్ చూసుకుంటే ద ఎగ్జామినేషన్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ విల్ బీ ఓన్లీ 1 day and 1 shift ఓన్లీ. అందరికీ ఎగ్జాము ఒకరోజు ఒక షిఫ్ట్లో మాత్రమే ఉంటుంది. అకార్డింగ్ ద క్యాండిడేట్ కెన్ అప్లై ఓన్లీ 1 post. సో ఇవన్నీ జనరల్ నార్మల్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే. స్కోరు, ర్యాంకింగు ఇవన్నీ మీకు వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది నావల్ డాక్యార్డ్ ట్రేడ్స్మెన్ స్కిల్డ్ నోటిఫికేషన్. ఈ వీడియోలో మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, ఏవైనా ఆన్లైన్ అప్లికేషన్లో ప్రాబ్లం ఉన్నా నా వీడియో కింద కామెంట్ చేస్తే నేను వెంటనే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.